దిత్వా తుపానుతో విలవిల్లాడిన శ్రీలంకకు అన్ని విధాలా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకేతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. తుపాను ధాటికి సంభవించిన వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో భారతీయులు శ్రీలంకకు మద్దతుగా ఉంటారని ప్రధాని తెలియజేశారు. వరదలతో ప్రభావితమైన వారికి పునరావాసం, నిత్యావసరాలు వంటివి సమకూర్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ దిశనాయకేకు భరోసా ఇచ్చారు. మహాసాగర్ విజన్ కింద పౌర సేవలు సహా ఇతర వ్యవస్థలను పునరుద్ధరిస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపినందుకు శ్రీలంక అధ్యక్షుడు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ సాగర్ బంధులో భాగంగా భారత్ ఇప్పటివరకు 53 టన్నుల సహాయ సామగ్రిని వాయు జలమార్గాల్లో శ్రీలంకకు తరలించింది. అక్కడ చిక్కుకున్న 2000 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది. శ్రీలంకలో దిత్వా తుపాను కారణంగా వరదలు, కొండచర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 366కు చేరింది. మరో 367 మంది ఆచూకీ గల్లంతైంది.